హిందీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దక్కుతుంది. ఈ రోజు అనేక రకాలుగా రైతులకు సంబంధించినటువంటి ప్రతి రైతు ఈరోజు చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తున్న విషయం మనం చేస్తా ఉన్నాం. రైతులు ఉపయోగించేటువంటి ఎరువులకు లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు సబ్సిడీ రూపంలో ప్రపంచమంతా కూడా ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు ఏ దేశంలో తీసుకున్నా ధరలు పెరిగాయి. కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి డిఏపి లాంటి ఎరువులు కూడా దేశంలో ధరలు పెరగకుండా సబ్సిడీ తోటి రైతులకు ఎరువులు అందిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు రైతుల గిట్టుబాటు కోసం మరి 1300 రూపాయలు ఉన్నటువంటి ధాన్యం ధర ఈరోజు 2300 రూపాయలు గిట్టుబాటు ధర పెంచినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వము 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు చేసేది. కానీ ఈరోజు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల దగ్గర కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఈరోజు తెలంగాణలో నిర్మాణం జరిగింది. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం 1000 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తాం. ఈరోజు చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం రైల్వే నెట్వర్క్ పెంచడం జరిగింది. మనకందరికీ తెలుసు, మన యొక్క కొమ్రెల్లి మల్లన్న దగ్గరికి భక్తులు వెళ్ళడానికి వీలుగా నూతన రైల్వే స్టేషన్ను మన యొక్క ఉమ్మడి జిల్లాలో కొమ్రెల్లి మల్లన్న దగ్గర రైల్వే స్టేషన్ నిర్మాణం అవుతా ఉంది. త్వరలోనే ఆ యొక్క రైల్వే స్టేషన్ ను పూర్తి చేసి భక్తులకు డెడికేట్ చేస్తాము, స్వామి వారికి సమర్పిస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ విషయంలో తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ గా మారిపోయింది. కేంద్రం ఏం చేసింది, కేంద్రం ఏం చేసింది. నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా? రండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో ఈ 10 సంవత్సరాలుగా ప్రతి విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు కేసీఆర్ గాని, ఈ 14 నెలలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ₹1 ఇచ్చారని మీ మోకాలకు అడుగుతా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు వీధి లైట్ల కోసం కానీ, గ్రామ పంచాయతీలకు మంచినీటి సౌకర్యం కోసం కానీ, గ్రామ పంచాయతీల పారిశుభ్యం కోసం కానీ, గ్రామ పంచాయతీల ఇంటర్నల్ రోడ్స్ కోసం కానీ, గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికుల జీతాల కోసం కానీ, గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు నిర్మాణం కోసం కానీ, గ్రామాలలో రైతు వేదికల నిర్మాణం కోసం కానీ ఖర్చు పెట్టింది, ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మనం వస్తున్నాం. ఏ ఒక్క గ్రామం కూడా, ఏ ఒక్క గ్రామ పంచాయతీ కూడా మరి మిగలకుండా అన్ని గ్రామాలకు డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఛాలెంజ్ చేయండి. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గురించి, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం గురించి. మీ హయాంలో, మీ 10 సంవత్సరాలలో గ్రామ పంచాయతీలకు మీరెంత ఇచ్చారో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎంత ఇచ్చిందో చర్చకు సిద్ధంగా ఉన్నాం.
ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఎరువుల ఫ్యాక్టరీ రైతుల కోసం, తెలంగాణ రైతులను ఆదుకోవడం కోసం ఎరువుల ఫ్యాక్టరీ భూమి పూజ చేసి నిర్మాణం చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే సమయానికి ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడానికి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్నారు తప్ప ఆ యొక్క ప్రధానమంత్రి గారు